సోమవారం ఏకాదశి దగ్ధ యోగము. రేపు ముహూర్తాలు లేవు, గుర్తుపెట్టుకోండి. దయచేసి అర్థం చేసుకోండి. దగ్ధ యోగంలో ఏ ముహూర్తాలు నిర్ణయించకూడదు, దానివల్ల భవిష్యత్తులో హాని అవుతుంది అని. దానికి శ్లోకాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దాని నుంచి కొన్నిటిని మనం జాగ్రత్త పడాలి, కొన్నిటిని మనం స్వీకరించాలి, కొన్నిటిని జాగ్రత్తగా మనము పాటించాలి. దగ్ధ యోగంలో ఏం చేయకూడదు, ఏం చేయొచ్చు అనేది చాలాసార్లు చెప్పాను మీకు. దగ్ధ యోగం ఉన్నప్పుడు జపాలు చెయ్యొచ్చు, ఇంట్లో పూజని చెయ్యొచ్చు, దారిద్ర్యం దహించే ఏదైనా పూజలు ఆచరించవచ్చు అని. అంటే దారిద్ర దహన శివ స్తోత్రాన్ని రేపు పారాయణం చేసుకోవాలి. గుర్తుంచుకోండి, దారిద్ర దహన శివ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవాలి. రేపు సోమవారం ఉంది. అలా చేయడం వలన ఏమవుతుంది, దారిద్రం దహనం అయిపోతుంది, అప్పుడు పుణ్యం ప్రాప్తిస్తుంది అని. రేపు మీకు అందరికీ తెలియచేసేది ఒకటే, రేపు ఉదయాన్నే